Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is Lord, increase our faith. Lord, increase our faith. The text is from the Gospel according to St. Luke chapter 17 verse 5. పరిశుద్ధ లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. అపోస్తలులు మా విశ్వాస వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, మా విశ్వాస వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, Apostles are struggling in faith. విశ్వాసంలో వారు ఊగిసలాడుతున్నారు, లేదా విశ్వాస విషయంలో వారికి స్ట్రగుల్ ఉన్నది. You have plenty of faith to accomplish all I ask. So stop making excuses for yourselves. Go and do. Prabhupada, you have plenty of faith to accomplish all I ask. నేను చెప్పిన వాటిని చేయడానికి మీకు శక్తి ఉన్నది, విశ్వాసం ఉన్నది. So stop making excuses for yourselves. Go and do. ఎక్స్క్యూజ్ చెప్పకుండా మోషే వలె స్టాప్ మేకింగ్ ఎక్స్క్యూజెస్ మై డియర్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్. గో అండ్ డూ. నువ్వు వెళ్ళి చేయాలి. నా వల్ల కాదు, సాధ్యపడదు, నా కుటుంబం ఏ పాటిది, నా గోత్రం ఏ పాటిది, నేను ఎంతటి వాడను, ఎంతటి దానను అని అనడం కాదు. God intervenes and confirms their faith. అలాంటి సందర్భంలో ప్రభు చొరవ తీసుకొని ఈ కన్ఫర్మ్ their faith. వాళ్ళ విశ్వాసం లేదని కాదు, విశ్వాసం ఉన్నది అని అప్పుడు ఎక్సర్సైజ్ ఇట్, దాని అభ్యాసం చేయలేకపోతున్నారు. కాబట్టి దేవుడు వారి విశ్వాసాన్ని స్థిరపరుస్తూ ధృవీకరిస్తూ వారిని బలపరుస్తున్నాడు. ఉదాహరణగా అబ్రహాము జీవితంలో యాంపుల్ ఫెయిత్. అబ్రహాము దేవుని నమ్మని నీతిగా ఎంచబడిన దేవుని వాక్యం సెలవిస్తుంది. యట్ గాడ్ అష్యూర్స్ అబ్రహాం ఆఫ్ హిస్ ప్రామిసెస్. ఆ విశ్వాసం ఉన్నప్పుడు కూడా దేవుని విశ్వాసాన్ని తన వాగ్దానం ద్వారా స్థిరపరిచినాడు. నూతన మొదలు కన్య అయిన మరియ కనిపిస్తుంది. గబ్రియల్ దూత సెలవిచ్చినప్పుడు, సంభాషించినప్పుడు, how can this be since I am a virgin? Mary, the mother of Jesus, struggling in her faith. ఆమె విశ్వాసం ఉన్నది, she was struggling in her faith. ఇది ఎలాగో జరుగును. She had a faith, but she was struggling in faith. చాలామంది జీవితంలో they have faith, but they are struggling in their faith. కాబట్టి ప్రభు అంటున్నాడు, దేవదూత గాబ్రియల్ దాత సెలవిచ్చినాడు, దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకము కానేరదు. నా మాటల వాటికా నెరవేరిన విషయాన్ని ప్రస్తావించాం, విశ్వాసం దృఢపరిచినాడు. We are struggling in faith. We are not angels. Every saint struggles in faith. మనం దేవదూతలు కాదండి. నా జీవితంలో was struggling in faith, but God confirmed or convinced, God intervened and confirmed my faith. ప్రభువుని విశ్వాసాన్ని స్థిరపరిచినాడు ఆయన. బై హిస్ వర్డ్, ఆయన వాక్యం ద్వారా స్థిరపరిచినాడు. God assures to stand by you. దేవుడు ఒక నిర్ధారణ ఇస్తున్నాడు, నేను నీ పక్కన ఉంటాను. I stand by you. Do not be afraid. I will stand by you. ఒక దైవజ్ఞాన శాస్త్రవేత్త, గ్రేట్ థియోలోజియన్ పాల్ టిలిష్ అని చెప్పిన మాట, డౌట్స్ అండ్ స్ట్రగుల్స్ ఇన్ ఫెయిత్ ఆర్ నాట్ అపోజిట్ ఆఫ్ ఫెయిత్. జాగ్రత్తగా గమనించండి. డౌట్స్ అండ్ స్ట్రగుల్స్ ఇన్ ఫెయిత్ ఆర్ నాట్ అపోజిట్ ఆఫ్ ఫెయిత్, బట్ అట్ ఇంటెగ్రల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇట్. విశ్వాసంలో అవి అంతర్భాగాలు ఉంటున్నవి. డౌట్ అండ్ స్ట్రగుల్స్ ఆర్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ ఫెయిత్. దే ఆర్ నాట్ అపోజిట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసానికి
ఆ వ్యతిరేక కాదని గ్రేట్ థియోలోజియన్ పాలిటీరియస్ చెప్పిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇట్ షోస్ వి ఆర్ ఇన్ రైట్ పాత్, గాడ్ అప్హోల్డ్స్ అవర్ ఫెయిత్. మన సరైన మార్గంలో ఉన్నామన్న విషయాన్ని గుర్తు చేస్తున్న దేవుడు. గాడ్ అప్హోల్డ్స్ అవర్ ఫెయిత్. మన విశ్వాసాన్ని దృఢపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు, ముందుకు నడవమని చెప్తున్న దేవుడే ఉన్నాడు. కాబట్టి an apostle, when they were struggling with faith, God confirmed, reassured of their faith that go and do it. ఈయన ప్రభుని చెప్తున్నాడు, గో అండ్ డూ, మీరు అలాగ చేయము. ప్రభు తప్పకుండా కార్యం నెరవేర్చే దేవుడు ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నత యేసయ్య, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. We are struggling in our faith. Thank you for confirming our faith by your word. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. స్థిరపరిచి నడిపించి మీ కాళ్ళ చేడుకు తండ్రి కృపను ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు. వాక్యం వింటున్న వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి తండ్రి. వారిని స్థిరపరచండి. అబ్రహాముకి ఏదో వాగ్దానం స్థిరపరిచారో, మేరీకి ప్రభు మీ మాటతో ఎలా స్థిరపరిచారో, అదే రీతిగా మీ వాగ్దానం ద్వారా, మీ మాటల ద్వారా, మీ వాక్యం స్థిరపరిచిన ఆయన నడిపించగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.